ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈరోజు తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ తలపడింది. మొదటగా తమిళ్ తలైవాస్ టాస్ గెలిచి బెంగళూరు బుల్స్ను రైడుకు ఆహ్వానించింది. బెంగళూరు బుల్స్ నుంచి భరత్ ఫస్ట్ రైడ్కు వచ్చి ఎంటీ రైడ్ చేసుకువెళ్ళాడు. తమిళ్ తలైవాస్ నుంచి అజింక్య పవర్ ఫస్ట్ రైడ్లోనే సక్సెస్ అయి పాయింట్లు సాధించాడు. ఇది తమిళ్ తలైవాస్కు మంచి శుభారంభం అనిపించింది. ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ కొన్ని అద్భుతమైన రైడింగ్ మరియు దృఢమైన డిఫెండింగ్తో బెంగళూరు బుల్స్పై 45-28 తేడాతో ఘన విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ తరపున నరేందర్ మరియు అజింక్య పవర్ వరుసగా 14 మరియు 11 పాయింట్లతో అద్భుతంగా రాణించగా, వారి కెప్టెన్ సాగర్ కూడా 5 టాకిల్ పాయింట్లతో I5 సాధించి నిజంగా ఈరోజు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తమిళ్ తలైవాస్ టీం. బెంగళూరు బుల్స్ నుంచి ఆటగాడు అక్షిత్ కూడా 12 రైడ్ పాయింట్లతో అద్భుతంగా ఆటను ప్రదర్శించాడు, కానీ టీంను గెలిపించుకోలేకపోయాడు. ఇది చాలా తక్కువ మార్జిన్తో సమానంగా సరిపోయిన రెండు వైపుల మధ్య పోటీ అనిపించింది. మొదట 5 మినిట్స్ లోపల మునుపటి గేమ్లో అక్షిత్ యొక్క చక్కటి ప్రదర్శనతో అతనికి ఈరోజు ప్రారంభం 7లో చోటు సాధించింది. అతనికి ఇచ్చిన చోటును తను నిజంగా తన వాల్యూ అని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను మొదటి 10 నిమిషాల్లో 7 పాయింట్లు సాధించి నిజంగా అద్భుతం చేశాడు. ఇది యాదృచ్ఛికంగా బెంగళూరు బుల్స్ 7-10 వద్ద ఉన్న 7 పాయింట్లు అతనికి కావడమే విశేషం. తమిళ్ తలైవాస్ కోసం నరేందర్ మరియు అజింక్య పవర్ స్కోర్ కోడ్లో రైడ్ రూపంలో పెంచుతూనే వెళ్ళిపోయారు. ప్రారంభమైన 10 నిమిషాల్లో బెంగళూరు బుల్స్ డిఫెన్స్ ఖాతాలో ఎటువంటి టాకిల్ పాయింట్లు లేవు. ఆ సమయానికి తమిళ్ తలైవాస్ మొదటి ఆల్అవుట్ చేసింది బెంగళూరు బుల్స్ను. నరేందర్ మరియు అజింక్య పవర్ తమ జట్టు 18-9 ఆధిక్యం నడిపించడంలో ఇద్దరు రైడర్లు పని చాలా చక్కగా నిర్వర్తించారు. ఇది బెంగళూరు బుల్స్కు వేకప్ కాల్ లాగా పనిచేసింది, ఎందుకంటే వారు దానిని ఒక మెట్టు పైకి మార్చారు. సుశీల్ నుండి అద్భుతమైన 3 పాయింట్ల రైడ్ జరిగింది. ఇది సూపర్ రైడ్, చాలా బాగా జరిగింది. సుశీల్ వారికి ఆల్అవుట్ అయ్యే అవకాశం కూడా ఉండింది, కానీ ఆ టైంలో అజింక్య తమిళ్ తలైవాస్ను రక్షించి ఆ టైంలో ఐపీఎల్కి 25-11 ఆధిక్యంలో ఉంచాడు. అప్పటికి తమిళ్ తలైవాస్ 11 పాయింట్లో ఆధిక్యంలో తిరుగు లేకుండా ఈరోజు ఉన్నది. అక్షిత్ బెంగళూరు బుల్స్ కోసం రాణిస్తూనే ఉన్నాడు, ఎందుకంటే అతను ఇమ్మాన్స్కు మెరుగ్గా తీసుకొని సీజన్లో తన మొదటి సూపర్ టెన్ను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వెంటనే అతన్ని జట్టు ఆల్అవుట్ అయింది. 11 నిమిషాలు ముగిసే సమయానికి తమిళ్ తలైవాస్కు అనుకూలమైన స్కోర్ లైనప్ ఉన్నది. అప్పటికి 31-23 అంటే 8 పాయింట్లు అప్పటికీ ఆధిక్యంలో ఉన్నది. తలైవాస్ కోసం వేగంగా ఆల్అవుట్ సాధించడానికి 2 అద్భుతమైన మల్టీ పాయింట్ రైడ్లను రూపొందించేకు లైమ్ లైట్లో చేశాడు. నరేందర్ వంతు వచ్చింది. అలాగే అతను సూపర్ 10ను పూర్తి చేశాడు మరియు అతని జట్టు 5 నిమిషాల కంటే తక్కువ సమయంలో 14 పాయింట్లతో ముందంజలో ఉన్నింది. దాదాపు 3 నిమిషాలు మిగిలి ఉండగానే తమిళ్ తలైవాస్ కెప్టెన్ సాగర్ సుశీల్పై భారీ టాకిల్ను ప్రారంభించి I5 సాధించాడు. ఈ సీజన్లో 50 టాకిల్ పాయింట్లను చేరుకున్న మొదటి డిఫెండర్గా చరిత్ర సృష్టించాడు. సాహిల్ గులియా కూడా 50 టాకిల్ పాయింట్ మార్కును అధిగమించడంతో తమిళ్ తలైవాస్కు సంబరాలు చేసుకోవడానికి మరిన్ని కారణాలు దొరికినట్టు అనిపించింది. జట్టు టోటల్గా 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్గా బెంగళూరు బుల్స్ ఉత్తమ రైడర్ అక్షిత్ 12 రైడ్ పాయింట్లు సాధించితే బెస్ట్ డిఫెండర్గా అమన్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. తమిళ్ తలైవాస్ నుంచి ఉత్తమ రైడర్గా నరేందర్ 13 రైడ్ పాయింట్ సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా సాగర్ 10 టాకిల్ పాయింట్ చేశాడు. ఇవే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే బెంగళూరు నుంచి భరత్ ఈరోజు జస్ట్ 3 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. ఈరోజు భరత్ ఎక్కువ రైడ్ చేయలేదు, ఇతను టోటల్ 4 రైడ్ చేశారు. అందులో 2 సక్సెస్ అయ్యాయి, 2 ఫెయిల్ అయ్యాయి. ఈరోజు భారత్కు ఎక్కువ యాంకరింగ్ రోలే కనపడ్డది. సుజిత్ సింగ్ 1 బోనస్ పాయింట్ సాధించాడు, కాకపోతే డిఫెన్స్లో ఫుల్గా ఫెయిల్ అయిపోయాడు. 1 పాయింట్ కూడా సాధించలేదు. ఇతను 4 అటెంప్ట్ చేస్తే 4 కూడా ఫెయిల్ అయిపోయాయి. అందువలన నిజంగా ఇది బెంగళూరుకు దురదృష్టకరం అని చెప్పొచ్చు. అక్షిత్ ఈరోజు వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బెంగళూరు నుంచి. ఇతను టోటల్ 12 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 10 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. ఈరోజు సింగిల్ హ్యాండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇతను టోటల్ 20 రైడ్ చేస్తే అందులో 10 సక్సెస్ రైడ్ చేశాడు. అంతేకాకుండా 5 అన్సక్సెస్ చేసి 5 ఎంటీ రైడ్ చేశాడు. అంటే 50% స్ట్రైక్ రేట్తో I5 సాధించడం నిజంగా సూపర్ అనిపించేది.
సౌరభ్ నందల్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అమన్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సుశీల్ 6 టచ్ పాయింట్ సాధించాడు. తమిళ్ టీం నుంచి నరేందర్ 13 రైట్ పాయింట్లు ప్లస్ 1 ట్యాకిల్ పాయింట్తో టోటల్ 14 పాయింట్లు సాధిస్తే అందులో 9 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు, 1 ట్యాకిల్ పాయింట్ ఉంది. నరేందర్ ఈరోజు మ్యాచ్లో టోటల్ 15 రైడ్ చేస్తే అందులో 10 సక్సెస్ అయింది, 2 అన్సక్సెస్, 3 ఎంటీ రైడ్లు చేశాడు. అభిషేక్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. మోహిత్ 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అజింక్య పవర్ టోటల్ ఈరోజు 11 టచ్ పాయింట్లు సాధించాడు. అందులో ఇతను ఈ మ్యాచ్లో 16 రైడ్ చేస్తే అందులో సక్సెస్ 10 రైడ్లు, అన్సక్సెస్ 2 రైడ్లు, ఎంటీ 5 రైడ్లు చేశాడు. సాగర్ 5 ట్యాకిల్ పాయింట్ చేసేసాడు. ఇతను i5 సాధించాడు. సాగర్ టోటల్ 7 అటెంప్ట్ చేస్తే అందులో 5 సక్సెస్ అయ్యాయి, 2 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. సాహిల్ గులియా 4 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అమీర్ హుసేన్ బస్మి 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. విశాల్ సెహల్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్ గెలుపుతో ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, పునేరి పల్టన్ 13 మ్యాచ్లకు గాను 57 పాయింట్లతో సెకండ్ ప్లేస్ ఉంది. దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ గేమ్స్ 14 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్ ఉంది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంటే, ముంబా 13 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. పాట్నా ఇది బెంగళూరు బుల్స్కు ఈరోజు నిజంగా కొద్దిగా ఎగబాకిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు 9th ప్లేస్ నుంచి ఏకంగా 7th ప్లేస్లోకి వచ్చేది. తర్వాత పాట్నా పైలట్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంటే, 9th ప్లేస్లో ఉంటే, తమిళ్ తలయాస్ 14 మ్యాచ్లకు గాను 5 గెలిచి 9 ఓడిపోయి 30 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యాదవ్ 15 మ్యాచ్లకు గాను 23 పాయింట్లు 11th ప్లేస్లో ఉంటే, తెలుగు టైటన్స్ 14 మ్యాచ్లకు గాను 15 పాయింట్లతో చివరి ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.